హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. స్టఫింగ్ అవసరం లేకుండా దూది లాంటి మెత్తటి పన్నీర్ చపాతీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వండిన వెంటనే కాదండి, వండిన చాలాసేపటికి కూడా సాఫ్ట్గా ఉంటాయి. లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1 కప్పు పన్నీర్ తురుము తీసుకుంటున్నాను. చిన్న రంధ్రాలు ఉన్న గేటర్తో తురుముకొని తీసుకోండి. ఇలాగ తురుముకున్న ఈ పన్నీర్లోకి సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి 1 పావు టీ స్పూన్ దాకా వేసుకొని, రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని, ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని, సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే వాము 1 పావు టీ స్పూన్ దాకా వేసుకొని, పెరుగు 2-3 టీ స్పూన్ల దాకా వేసుకోండి. పెరుగు వేసుకోవడం వల్ల చపాతీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగ పెరుగు వేసుకున్న తర్వాత పన్నీర్ మిక్చర్ వేసుకోండి. పన్నీర్లో మనం అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా, పన్నీర్ తురుములో ఆ పన్నీర్ తురుము వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలపండి. నీళ్ళు అవసరం పడవు. మీకు అవసరం పడితే 2 టీ స్పూన్ల దాకా వేసుకోండి, సరిపోతుంది. ఇలాగ చపాతీ పిండిలాగా ఒత్తుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకొని మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోండి. ఈ మీడియం సైజు చపాతీ ముద్దలను కూడా ఒక 10 సెకండ్స్ పాటు బాగా ఒత్తుకోండి. ఇలాగా ఒక 10 సెకండ్స్ పాటు పిండిని బాగా ఒత్తుకోవడం వలన చపాతీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగా ఒక 10 సెకండ్ల పాటు పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఈ చపాతీలను మరీ పలచగా అలాగే మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఉండేటట్టు ఒత్తుకోండి. ఇలాగా ఒత్తుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా ఫ్లోర్ని చేతితో కొంచెం ఇలాగ తట్టి ఎక్స్ట్రా ఫ్లోర్ లేకుండా చేసుకోండి. ఇలాగే అంతా గోధుమ పిండిని ఇలాగ చపాతీలాగా ఒత్తుకోవాలి. మీడియం థిక్నెస్తో ఉండేటట్టు ఒత్తుకోండి. అలాగే ఒత్తుకున్న తర్వాత ఎక్సెస్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఎక్సెస్ ఫ్లోర్ని చేతితో కొంచెం ఇలాగా రబ్ చేస్తూ తీసేయండి. ఇలాగ అన్ని చపాతీలను కూడా ఒకేసారి రోల్ చేసుకోండి. ఇలాగ రోల్ చేసుకున్న వీటిని ఎలా కాల్చుకోవాలో చెప్తాను. కాల్చుకునేటప్పుడు దోశ పెనం అనేది మాత్రం బాగా హీట్ చేసుకోండి. ఇలాగ పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ చపాతీని పెట్టేసి ఒక 30 సెకండ్స్ పాటు కాల్చుకోండి. రెండు వైపులా కూడా ఒక 30 సెకండ్స్ పాటు కాల్చుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసుకొని ఒకసారి ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకొని రెండో వైపుకి మార్చుకొని, రెండో వైపు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా నూనె లేదా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 30 సెకండ్స్కి ఒకసారి రెండు వైపులా కూడా మార్చుకుంటూ కుక్ చేసుకుంటే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. అలాగే ఈవెన్గా కూడా కుక్ అవుతాయి. ఇలాగే అన్ని చపాతీలను కూడా కాల్చుకోండి. పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత వేయండి. అలాగే 30 సెకండ్స్కి ఒకసారి రెండు వైపులా మార్చుకుంటూ ఇలాగా కాల్చుకుంటే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. వండిన చాలాసేపటికి కూడా సాఫ్ట్గా ఉంటాయి. లంచ్ బాక్స్లో పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అంతసేపటికి కూడా సాఫ్ట్గా చపాతీలు భలేగా ఉంటాయి. స్టఫింగ్ అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.